Welcome students and my dear parents. JW 2026 ఎగ్జామినేషన్ ఇన్సైడ్ గేట్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కంప్లీట్ చేసి రావాలి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇలా గేట్ దగ్గరే స్టక్ అవ్వకుండా స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్తో పాటు డ్రెస్ కోడ్, మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్, అవాయిడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్, మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను వన్ బై వన్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీరు 1 మినిట్ లేట్ వెళ్ళినా గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు, మిమ్మల్ని అలౌ చేయరు. ఇక్కడ 1 మినిట్ లేట్ వెళ్ళగానే మాకు 9 AM ఎగ్జామ్ అయితే మేము 9:01కి వెళ్తే క్లోజ్ చేస్తారా అని మాత్రం అనుకోకండి. ఇక్కడ మీకు గేట్ క్లోజింగ్ టైం అనేది మీ అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తారు. గేట్ క్లోజింగ్ టైం కంటే ముందు వెళ్ళాలి. సో మీరు అసలు ఏ టైంకి యాక్చువల్గా రీచ్ అవ్వాలి అన్నదానికి ఎన్టీఏ రూల్స్లో కూడా చెప్పింది 2 hours బిఫోర్ కంపల్సరీగా రీచ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. మెయిన్ రీజన్ ఏంటంటే మీకు గేట్ దగ్గర ఫస్ట్ చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ సెక్యూరిటీ చెకింగ్ చేసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ హాల్ ఎక్కడ ఉందనేది డిస్ప్లే ఉంటుంది. అక్కడ వెళ్ళడానికంటే ముందు మళ్ళీ ఇన్సైడ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు మీకు బయోమెట్రిక్ కానీ మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానీ మళ్ళీ చేస్తారు, సైన్ తీసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మీ హాల్లో మీ సీటింగ్ పొజిషన్ ఎక్కడ అని చెప్పి అక్కడ మీరు కూర్చోవడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు ఎంత ముందుగా వెళ్ళి కూర్చుంటే అంత రిలాక్స్గా ఉంటారు, అంత రిలాక్స్గా ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది. హరిగా వెళ్ళారనుకోండి, మీకు ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా చేసుకొని వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ హాల్లో మీ సీటింగ్ పొజిషన్లో కూర్చొని టెన్షన్ పడుతూ వరీ అవుతూ మీరు ఆయాసపడుతూ ఉంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మిగిలిన స్టూడెంట్స్తో మీరు వెనకబడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరీగా అవాయిడ్ చేయండి. కంపల్సరీగా తీసుకెళ్లాల్సిన మెయిన్ డాక్యుమెంట్ లిస్ట్లో మీ అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత ప్రింట్ తీసుకొని ఎక్స్ట్రా 2 కాపీస్ జిరాక్స్ తీసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీ అప్లికేషన్లో ఫిల్ చేసింది ఒక కాపీ, ఒక ఫోటోతో ఇంకా 2-3 కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి. బెస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మీ అడ్మిట్ కార్డ్తో పాటు మీకు వచ్చేస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలనేది అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత చెప్తాను. ఒరిజినల్ ఐడి, మీ ఐడి ప్రూఫ్లో కంపల్సరీగా మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ ఫామ్లో ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. మాకు ఫోటో కాపీస్ ఉన్నాయి, మొబైల్లో కాపీ ఉంది, లేదంటే డిజిటల్ కాపీ చూపిస్తామంటే ఇలాంటివన్నీ అలో చేయరు. కంపల్సరీగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డే మీ ఐడి ప్రూఫ్గా తీసుకెళ్తున్నారంటే మీ ఆధార్ కార్డులో కనుక మేము 8th క్లాస్లోనో 10th క్లాస్లోనో తీసుకున్న ఫోటో ఉంది, ఓల్డ్ ఫోటో ఉంది, ప్రాబ్లం అవుతుందంటే ఫోటో వల్ల అయితే ఇప్పుడు ప్రాబ్లం అయితే లేదు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్లో మీ ఐడి నెంబర్ ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ మ్యాచ్ అవుతే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్స్తో పాటు మీరు బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎక్స్ట్రా పెన్ కూడా తీసుకొని వెళ్ళండి బెస్ట్. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. పీడబ్ల్యూడి స్టూడెంట్స్ మీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి మేము ప్లాంక్ తీసుకెళ్లాలా, రైటింగ్ ప్యాడ్ తీసుకెళ్లాలా అని డౌట్ వస్తుంది. మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మరి రఫ్ వర్క్ కోసం పేపర్స్ తీసుకెళ్లాలంటే నో, ఎటువంటి పేపర్స్ మీరు ఖాళీ చేయొద్దు. సింగిల్ పీస్ ఆఫ్ పేపర్స్ మీ ప్యాకెట్లో పెట్టి మర్చిపోయినా కూడా వెళ్ళడానికంటే ముందు మళ్ళీ చెక్ చేసుకోండి. మీకు రఫ్ వర్క్ చేయడానికి షీటు ఎగ్జామినేషన్ హాల్లోనే ఇస్తారు, దాంట్లోనే రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ప్యాడ్స్ అవసరం లేదు, మీరు ఎటువంటి ప్లాంక్స్ అవసరం లేదు. పెన్సిల్ బాక్సెస్, జామెట్రీ బాక్సెస్ ఏవి అలో చేయరు. వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఫోన్స్ అయినా స్మార్ట్ ఫోన్స్ అయినా ఏవి మీకు ఫిట్నెస్ బాండ్స్ కూడా అలో చేయరు. ముఖ్యంగా బాయ్స్ బెల్ట్స్ అయితే మిషన్కి వస్తే లార్జ్ బకిల్స్ ఉన్న మెటాలిక్ బెల్ట్స్ కూడా అలో చేయరు. మీరు రింగ్స్, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, చైన్స్ ఇవన్నీ ఉంటే ఇవి హెవీగా సైజ్ ఎక్కువనే ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. వీటిని రిమూవ్ చేయమని చెప్తారు గర్ల్స్ స్టూడెంట్. ముఖ్యంగా వీటిని రిమూవ్ చేసుకొని వెళ్ళండి. వాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఏమీ క్యారీ చేయొద్దు ఇన్సైడ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మేము సింగిల్గా వెళ్తున్నాం అన్న స్టూడెంట్స్కి మాత్రం స్ట్రగులే ఉంటుంది. బ్యాగ్స్ అయినా మీ బిలాంగ్సింగ్స్ అయినా అవుట్ సైడ్ సెంటర్లో పెట్టమని చెప్తారు. అలా చెప్తే వాటికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండదు. అవి ఎవరు తీసుకున్నా మీకు మళ్ళీ దానిపైన ఎటువంటి రైట్స్ కూడా ఉండవు వాళ్ళని క్వశ్చన్ చేయడానికి. కాబట్టి మీతో పాటు ఎవరైనా వెళ్తేనే మీరు ఇలాంటి థింగ్స్ తీసుకొని వెళ్తే బ్యాగ్లో పెట్టేసుకుంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మీ బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్ ఉంటే సింగిల్గా చేసే వాళ్ళకి మాత్రం ఏమీ తీసుకొని వెళ్ళకుండా వెళ్ళడం బెస్ట్. డ్రెస్ కోడ్ విషయానికి వస్తే చాలా సింపుల్ క్లాతింగ్, మీరు హాఫ్ హీల్స్, షర్ట్స్ వేసుకుంటే బెస్ట్. మరీ ఎక్కువగా డ్రెస్అప్ అయిపోయి వెళ్ళడం వల్ల మీకే ప్రాబ్లం అవుతుంది. హెవీ బకిల్స్ ఉన్న, మీకు బటన్స్ హెవీగా ఉన్నా, లేదు ప్యాకెట్స్ ఎక్కువ ఉన్నా మీకు చెకింగ్ ప్రాసెస్ డబుల్ అవుతుంది. షూ అలో చేయరు. షూ మాత్రం అవుట్ సైడ్ గేట్ వదిలేసి రమ్మంటారు. కాబట్టి సింపుల్ స్లిప్పర్స్, శాండిల్స్ వేసుకొని వెళ్ళడం బాయ్స్ అండ్ గర్ల్స్కి చాలా బెస్ట్. వన్స్ అగైన్ మీ చెక్ లిస్ట్ ఏంటి అనేది ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇది
కంపల్సరీగా మీరు పాటించాల్సిన రూల్. ఇందులో ఏ ఒక్కటి మిస్ చేసినా, ఏ ఒక్కటి ఎక్స్ట్రా చేసినా ఎగ్జామ్ సెంటర్లో అలౌ చేయరు. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి.